నమస్కారం ప్రజలారా. నిన్న విజయలక్ష్మి గారు కోర్టుకు హాజరయ్యారు. ఏమిటంటే జగన్ గారు సరస్వతి పవర్ దాంట్లో మీకు వాటాలు ఇచ్చారు. అప్పుడు ఇచ్చి తర్వాత ఇవ్వమని చెప్పి ఇచ్చేది లేదు, మేము క్యాన్సిల్ చేసుకుంటా అని చెప్పి కోర్టులో కేసు వేశాడు జగన్ గారు. ఆ కోర్టుకు హాజరైంది విజయలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు అక్కడ కోర్టుకు హాజరై ఆ కోర్టు ఆవరణంలో ఏం మాట్లాడినారు ఏమి అనేది చూద్దాం. చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విజయలక్ష్మి గారు నిన్న చాలా బాధపడారు. ఎందుకంటే ఇది కుటుంబ వ్యవహారం, కానీ ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి చర్చించుకునే అందరికీ అవకాశం ఇస్తున్నాము. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తల్లి ఇద్దరికీ సమానంగా ఆస్తులు పంచుకోమన్నారు. కానీ ఇప్పుడు జగన్ గారు ఇట్లా వచ్చి కోర్టు కేసి మమ్మల్ని రోడ్డు మీదకి ఈడుస్తున్నారు అని విజయలక్ష్మి గారు చాలా బాధపడారు. కాబట్టి జగన్ కానీ నా కోడలు భారతి గారు వాళ్ళు చేసే ఆరోపణలు నేను ఖండిస్తున్నాను. అవన్నీ మోసపూరితము, మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇట్లా కుటుంబ వ్యవహారం వచ్చి రోడ్డు మీదకి ఈడ్చుకుంటూ ఉంటే అని విజయలక్ష్మి గారు చాలా బాధపడారు. ఈ పిల్లల మధ్య కోర్టు గదిలో నిలవాల్సిన రావడం నాకు చాలా ఇబ్బంది అనిపించింది. ఇద్దరి మధ్య ఉండి నేను కోర్టుకు వచ్చి ఈ కోర్టు మధ్యలో కూర్చోవడం నాకు ఎంతో బాధ అనిపించింది. విజయలక్ష్మి గారు మీద కేసు శర్మిలా గారి మీద విజయలక్ష్మి గారి మీద జగన్ గారు వేసిన కేసు నిన్న కోర్టుకు వచ్చి విజయలక్ష్మి గారు చాలా బాధపడారండి. ఎందుకంటే ఎన్ని ఆస్తులు సంపాదించింది కాదు జగన్ గారు. తల్లికి చెల్లికి ఇంట్లోనే సరిదిద్దుకుంటే బాగుంటుంది. ఎందుకంటే రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు ఇట్లా వ్యవహారం వస్తే ప్రతి ఒక్కరూ దాన్ని ఇంకో విధంగా అనుకుంటున్నారు. కాబట్టి మీరు తల్లికి కానీ చెల్లిని కూర్చోబెట్టుకొని న్యాయం చేసుకుంటే ఏ పత్రికల్లో కూడా ఎక్కడ సోషల్ మీడియాలో రాదు. అది మీ కుటుంబ వ్యవహారంగానే చూస్తారు. ఏ బుద్ధి కోర్టులకు బయటపడతాదో అది పబ్లిక్ ఇష్యూ లెక్క అయిపోతుంది. కాబట్టి నిన్న విజయలక్ష్మి గారు మాట్లాడారు, నా కొడుకు కానీ నా కోడలు కానీ చెప్పేటి ఆరోపణలన్నీ నేను ఖండిస్తున్నాను. ఈ రాజకీయ ఉద్దేశాలు కారణాలతోనే జగన్ కేసులు వేశారు. ఏమీ వ్యక్తిగత కారణాలు తెలియలేదు, రాజకీయ ఉద్దేశాలతోనే కేసులు వేశారు. ఇంకా ఏం మాట్లాడినారు అనేది మనం చూద్దాం. రియల్గా రాజకీయ ఉద్దేశాల కారణాలతోనే జగన్ కేసు వేశారు. NCLTలో తల్లి విజయలక్ష్మి కౌంటరు, చెల్లెల శర్మిలారెడ్డి కూడా MOU ప్రకారము సరస్వతి షేర్లు బదలాయింపు, కుటుంబ ఒప్పందంలో NCLT జోక్యం తగదు, పిల్లల మధ్య వివాదం కోర్టు గదిలో నిలబడాల్సిన రావడం కలసవేస్తుంది, బాధతోనే కౌంటర్ వేస్తున్న విజయలక్ష్మి, అంతా చట్టం ప్రకారం జరిగింది శర్మిల, తదుపరి విచారణ మార్చి 6కి వాయిదా. చూడండి, జగన్ గారు వేసిన కేసుకు తల్లి విజయలక్ష్మి గారు కోర్టు గదిలో వచ్చి నిలుచుకున్నారు. ఆస్తులు మాజీ సీఎం గారు కోర్టులు ఉండి కూడా ఒక తల్లి చెల్లినికి కోర్టుకు పిలిపించుకోవడం ప్రజలు ఎంతవరకు దాన్ని ఆదరిస్తారు ఏమనేది ప్రజలే నిర్ణయించుకోవాలి. నా కుమారుడు జగన్ కోడలు భారతి చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నాను. నా పిల్లల మధ్య వివాదం కారణంగా నేను కోర్టు గదిలో రావడం తీవ్రంగా కలిసివేస్తుంది. బాధ్యతప్త హృదయంతో కౌంటర్ దాఖలు వేస్తున్నాను. జగను భారతి పేర్కొంటున్న విషయాలు నిరాధారము, సదరు ఆరోపణలు న్యాయ సమీక్షకు నిలవవు అని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయలక్ష్మి పేర్కొన్నారు. కంపెనీ వాటాలను చట్టబద్ధంగా బహుమతిగా ఇస్తూ చేసుకున్న కుటుంబ ఒప్పందంలో జాతీయ కంపెనీ చట్టం ట్రిబ్యునల్ జోక్యం చేసుకోజాలదని ఆమె జగన్ చెల్లెలు శర్మిలారెడ్డి తెలిపారు. ఫ్యామిలీ సెంటిమెంట్లో జోక్యం చేసుకునే అధికారము దానికి లేదన్నారు. కుటుంబ వివాద పరిష్కారాలు ట్రిబ్యునల్ పరిధిలోకి రావని పేర్కొన్నారు. తనకు తెలియకుండా సరస్వతి పవర్ షేర్లను తన తల్లి చెల్లి బదిలీ చేస్తున్నారని, సదరు బదిలీని రద్దు చేసి తన పేరిట తన భార్య భారతి తమ కంపెనీ క్లాసిటీ రియాలిటీ పేరిట 51.01% వాటాలు యథావిధిగా కొనసాగేలా ఆదేశం ఇవ్వాలని పేర్కొంటూ
చూడు, జగన్ గారు ఇది చేశారు అంటే వాళ్ళకు చెల్లదు, మొత్తం వాటా 51% నాకే కావాలి అనేది జగన్ గారు చేసిన ఆరోపణ. దీనికి తల్లి చెల్లి వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు మీరే ఆలోచించండి. తల్లి చెల్లి ఎంత బాధపడి ఉంటారు, దానివల్ల ఎంత బాధపడి ఉంటారు. ఎట్లా ఉందంటే జగన్ ఎన్సిఎల్టీలో పిటిషన్ వేసిన విషయం విదితమే. ఈ షేర్లను తన తల్లికి గిఫ్ట్గా ఇచ్చానని, వాటిని తాను ఎప్పుడైనా ఎన్నిక తీసుకోవచ్చని అందులో పేర్కొన్నారు. సరస్వతి పవర్ ఆస్తులపై వీడి దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో తాను గిఫ్ట్గా ఇచ్చిన షేర్లను శర్మిలాకు బదలాయించడం చట్టవిరుద్ధమన్నారు. ఈ షేర్ల బదలాయింపును అడ్డు పెట్టుకోవాలని కోరారు. అయితే రాజకీయ ఉద్దేశాల కారణాలతోనే జగన్ తప్పుడు కేసు వేశారని విజయలక్ష్మి, శర్మిల పేర్కొన్నారు. ఈ మేరకు ట్రిబ్యునల్లో వేరువేరుగా కౌంటర్లు దాఖలు చేశారు. జగన్ పిటిషన్కు ఇద్దరు 38 పాయింట్లతో ఘాటుగా సమాధానం ఇచ్చారు. కుటుంబ వివాదాన్ని కంపెనీ వివాదంగా మార్చారని తెలిపారు. సొంత బిడ్డలపైనే పిటిషన్ వేయాల్సి రావడం తన గుండెను పిండిందని విజయలక్ష్మి పేర్కొన్నారు. 2019 ఆగస్టు 31వ తేదీన కుటుంబాల మధ్య జరిగిన మేరకు సరస్వతి పవర్ షేర్లు బదలాయింపు జరిగిందన్నారు. కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఎంఓయూలో జోక్యం చేసుకోవద్దన్నారు. షేర్ల బదలాయింపు అంతా చట్టం ప్రకారం జరిగిందని వెల్లడించారు. తప్పుదారు పట్టించేలా జగన్ రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు చేశారని తల్లి, కుమార్తెలు పేర్కొన్నారు. వాటాల బదలాయింపై ఆయన చేస్తున్న క్లెయిమ్ అంతా తప్పేనని తెలిపారు. ట్రిబ్యునల్ను తప్పుదోవ పట్టించేలా పిటిషన్ దాఖలు వేశారని, చట్టంగా జరిగిన ఎంఓయూపై వాస్తవాలు వివరిస్తూ తాము పొందుపరిచిన సాక్ష్యాధారాలను పరిశీలించి ఆదేశాలు జారీ చేయాలని వారు అభ్యర్థించారు. చూడండి, ఇది నా కొడుకు కోడలు చెప్పేటన్ని మోసపూరిత అంశాలు. కాబట్టి మేము 2019లోనే ఆగస్టు 31వ తేదీన కుటుంబం మధ్య సరస్వతి షేర్లు బదలాయింపు జరిగింది. ఇప్పుడు ఉన్నట్టుండి ఆ షేర్లు మీకు ఇవ్వమని చెప్పి జగన్ గారు తిరగబడుతున్నారు. కాబట్టి మేము సాక్ష్యాధారాలతో మీ ముందుకు వచ్చాము. కాబట్టి మాకు న్యాయం చేయండి అని విజయలక్ష్మి గారు, శర్మిలారెడ్డి గారు కోర్టు దగ్గరికి వెళ్ళి దాని దగ్గరికి వెళ్ళి ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళి ఇచ్చారు. కానీ విజయలక్ష్మి గారు చాలా బాధపడారు. జగన్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్క చెల్లెమ్మకు నేను న్యాయం చేస్తా రాష్ట్రంలో అంటారు. కానీ కుటుంబంలో ఉన్న తల్లి చెల్లికి న్యాయం చేసి వాళ్ళ దగ్గరికి న్యాయం చేయాలి. ఫస్ట్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళకు న్యాయం చేస్తానంటే ప్రజలు నమ్ముతారు. కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలా. విజయలక్ష్మి గారిని బాధ పెట్టడం, శర్మిలారెడ్డి గారిని బాధ పెట్టడం అది అంత మంచిది కూడా కాదు. కాబట్టి ఆలోచించాలా. జగనన్న కూడా ఆలోచించుకోవాలి. కుటుంబ వ్యవస్థని కుటుంబంలోనే పరిష్కరించే మంచిది. ఈ రోడ్డు మీదకి వచ్చినప్పుడు అన్ని పరిస్థితులు దారుణంగా జరుగుతాయి. కాబట్టి దీన్ని మీరు ఇమ్మీడియట్లీ పరిష్కరించే మంచిదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.